నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలిన పైకప్పు, పనులు జరుగుతుండగా దుర్ఘటన, సొరంగంలో చిక్కుకున్న 8 మంది, మట్టి నీరు లీకేజ్తో విపత్తు, తక్షణ సహాయ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్, సహకారానికి హామీ. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం, సైన్యాన్ని రంగంలో దింపేందుకు సన్నాహాలు. పరిస్థితిని సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. అతిపెద్ద సొరంగం, అవాంతరాలే సమస్తం, యాంత్రిక భౌగోళిక సమస్యలతో సతమతం. 2 దశాబ్దాలుగా కొలిక్కిరాని ఎస్ఎల్బీసీ. మహాబలశాలి వయోరాన, భూమి మీదున్న కంప్యూటర్లన్నింటినీ మించిన శక్తి. గాడ్ చిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్గా ఫీజు ఖరారు, పరిష్కార ప్రక్రియపై పురపాలక శాఖ మార్గదర్శకాలు. భారత్తో పాకిస్తాన్ పోటీ, ఛాంపియన్స్ ట్రోఫీలో మహాపౌరు నేడు. తేరుకునే లోపే వరద తరుముకొచ్చింది, పైపులు ఆసరాగా చేసుకుని ప్రాణాలు రక్షించుకున్నాం. సొరంగం నుంచి బయటపడ్డటువంటి కార్మికులు. అంగన్వాడీల్లో కొలువుల పండగ, 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. జనగణనలో కులగణన చేర్చాలి, తెలంగాణ సర్వేతో పోల్చి ఎవరి లెక్క తప్పో నిరూపించాలి. భాజపాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ మార్చి 10లోగా తీర్మానించండి. బీసీ సంఘాలకు ముఖ్యమంత్రి పిలుపు. హీరోలా ఎగిరే జీరో, ఫ్యూచర్ కారు మోడల్ జీరోను అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ. నేడే మహాకుంభాభిషేక సంప్రోక్షణ. యుద్ధం 3 ఏళ్లు. ఉక్రెయిన్ రష్యా దురాక్రమణ, జెండా ఎగరేసి దూసుకురావడంతో 3 ఏళ్లైంది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి. కుప్పకూలిన సొరంగం, నీటి ఊట పెరగడంతో కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి భారీ శబ్దంతో కూలిపడిన పైకప్పు. 50 మంది కార్మికులు సురక్షితంగా బయటకు. 2 ఇంజనీర్లు, 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు లోపలే. హుటాహుటిన సహాయక చర్యలు. శిథిలాలు, బురదతో తీవ్ర ఇబ్బంది. టన్నెల్లో నీటిని, బురదను తొలగిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్. ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. నీళ్లు దూకని సొరంగాలు, 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగాల పనులు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ప్రమాదం, 14 కిలోమీటర్ల లోపల ఘటన. శిథిలాలలో చిక్కుకున్న 8 మంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి. సమగ్ర సర్వేపై కిషన్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్లకు సీఎం సవాల్. సర్వేపై కొందరు తప్పుడు మాటలు చెబుతున్నారు. వ్యవస్థను కుప్పకూల్చే కుట్ర ఇది. కేసీఆర్ సర్వేలో బీసీలు 51% ఉంటే ఇప్పుడు 56.33% పెరిగారు. పకడ్బందీగా సర్వే చేపట్టాం. జనగణనలో కులగణన చేర్చాలని తీర్మానం చేస్తున్నాం. సామాజిక వర్గాల వారీగా మార్చి 10లోగా తీర్మానాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. కేసీఆర్ సర్వే అధికారం కాదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో బీసీ నేతలతో సమావేశం. టన్నెల్లో ప్రాణాలు, కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం, చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. టీబీఎం తవ్వకం జరుపుతుండగా కూలిన పైకప్పు, ప్రాణాలతో బయటపడ్డ 46 మంది సిబ్బంది. సొరంగంలోకి 8 మీటర్లు చేరిన నీళ్లు, రాళ్లు. 124 మీటర్ల దూరం వరకు ఊడిపడిన పెచ్చులు. నాగర్ కర్నూలు జిల్లా దొమ్మలపేంట సమీపంలో టన్నెల్ ఇన్లైట్ వైపు 14వ కిలోమీటర్ వద్ద ఘటన. సహాయక చర్యలు ప్రారంభం. టన్నెల్లోకి ఆక్సిజన్. చిక్కుకున్న వారిని కాపాడాలని సీఎం రేవంత్ ఆదేశాలు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. సంఘటన స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. రేవంత్కు ప్రధాని మోదీ ఫోన్. అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా. 8 మందిని కాపాడుతాం మంత్రి ఉత్తమ్. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని షాకు విజ్ఞప్తి. నిర్లక్ష్యమే కారణమా? గతంలోనూ ఊట నీరుతో పనులకు బ్రేక్. 10 రోజుల క్రితమే పరిశీలించిన జీఎస్ఐ ఓకే అన్నాకే 4 రోజుల క్రితం ప్రారంభం. 10 మీటర్లైన తవ్వకముందే ప్రమాదం. శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ కంటే దిగువకు టన్నెల్, తరచూ ఊట నీరు వచ్చే ఛాన్స్. జీఎస్ఐ అనుమతి ఎలా ఇచ్చింది? ఎస్ఎల్బీసీకి ఆది నుంచి ఆటంకాలే. కులగణన తప్పెట్లా? ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన. మనం తేల్చిన లెక్క 100% పక్కా. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నాడు మంచోడైండు. నన్ను విలన్ చేశారు. చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. కులగణనకు డాక్యుమెంట్ బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారీగా భేటీల్లో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్ రెడ్డి. స్వర్ణ విమాన గోపురం నేడు ప్రారంభం. యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ. ఫైల్పై మంత్రి సీతక్క సంతకం. కోడ్ ముగియగానే నోటిఫికేషన్లు.
యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు. స్వాములవారి లింగోటంలో 5,000 కోళ్ల మృత్యువేత, మరో 9,000 కోళ్ల పూడ్చివేత. చౌటుప్పల్లో 2,000 నాటుకోళ్ల మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. 4 నెలల కవలల మృతి. నిద్రపుచ్చాక ముక్కులోంచి పాలు పౌడరే కారమంటున్న కుటుంబ సభ్యులు. టీచర్ కొట్టాడనే పాఠశాల భవనంపై నుంచి దూకి 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య. ఉప్పల్లో ఘటన. సీసీ కెమెరాను పట్టుకున్నందుకు పీఈటీ చెంపదెబ్బ. 4వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థి. నడి రోడ్డుపై కన్న తండ్రిని చంపిన కొడుకు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఘటన. రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు, రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారంటీలు, అవినీతిపైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ ముడుపులు. 5 మంత్రుల ఆధిపత్యం. 15% కమిషన్ లేనిదే నిధులు ఇవ్వడం లేదు సంజయ్. పట్టభద్రుల హోరావరి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్. సన్నాసులకు పాలన చేతనైతే లేదు. ఏడాది పాలనలో అన్ని రంగాలకు చావుదెబ్బ. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. రేవంత్ మూతి మీద కొట్టినట్లు బట్టి వాస్తవాలు చెప్పారు. కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరు. తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్. రేవంత్ సర్కారును కాపాడుతున్న బీజేపీ, కేటీఆర్.